హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎక్కడున్నాను మీకు అర్థమై ఉంటుంది. శ్రీ గంగా భవాని గార్డెన్స్లో ఉన్నాను. ఇక్కడైతే డిఫరెంట్ ప్లాంట్స్ దొరుకుతున్నాయి అండ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో చూసేద్దాం మరి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సరే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఈ మొక్క పేరు వచ్చేసి పాయిన్సెటియా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా అయితే మెక్సికోలో పెరుగుతూ ఉంటుంది అండ్ సెంట్రల్ అమెరికాలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇవి అయితే చాలా ప్రసిద్ధిగాంచిన మొక్కలు అంటూ ఉంటారు, అంటే ప్లాంట్స్ అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువగా డెకరేటివ్ ప్లాంట్ కింద ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నార్మల్గా అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూస్తాం, అలాగే ఓన్లీ కేవలం ఆకులు మాత్రమే డెకరేటివ్గా ఉండే ప్లాంట్స్ కూడా చూస్తాం. కాకపోతే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కూడా గ్రీన్ కలర్ ఆకులు కలిగి ఉంటుంది. పైన మీకు ఎలా కనిపిస్తుంది అంటే అది ఫ్లవర్లా కనిపిస్తుంది. పింక్ కలర్ ఉంది కదా, అది ఫ్లవర్లా కనిపిస్తుంది. కాకపోతే నిజంగా ఫ్లవర్ కాదు, అవి కూడా లీవ్స్ అనమాట. అసలు ఫ్లవరింగ్ ఎలా వస్తుందంటే దీనికి చిన్న ఫ్లవర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. అవి చాలా చిన్నవి కాబట్టి ఎక్కువగా కనిపిస్తూ ఉండవు. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి గ్రీన్ కలర్ ఆకులే పింక్ కలర్లో మారుతూ ఉంటుంది కాబట్టి పైన ఫ్లవర్లో ఫామ్ అవుతుంది కాబట్టి చాలా అందంగా ఉంటాయన్నమాట. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా వాటరింగ్ అవసరం లేదు, లైట్ వాటరింగ్ సరిపోతుంది. ఎక్కువగా డెకరేటివ్ ప్లాంట్స్ కింద యూస్ చేస్తూ ఉంటారు. అండ్ గార్డెనింగ్స్లో అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే దీన్ని గ్లౌస్ వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. లేదంటే డైరెక్ట్గా టచ్ చేస్తే కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను తెలుసుకున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా అందంగా నీట్గా పెంచుకోవాల్సి వస్తుంది. అండ్ డెకరేటివ్ ప్లాంట్స్లో అయితే పర్ఫెక్ట్ అనమాట. అంటే మన గార్డెనింగ్లో పర్ఫెక్ట్ పేరు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మొక్కలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువ పెరుగుతూ ఉండవు, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారంట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టే చూడడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా అని చెప్పుకోవచ్చు. అంటే పైన మాత్రమే మనకి పింక్ కలర్లో ఫామ్ అయి ఉంటుంది, కింద మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. కాబట్టి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చాలా రేర్ జాతి అనమాట. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కల్ని స్వీట్ విలియమ్స్ అని పిలుస్తూ ఉంటారు. దగ్గర ఒక 4 to 5 రకాల షేడ్స్ ఉంటాయన్నమాట. మనకి 5 రకాల షేడ్స్ వరకు ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇదైతే అవుట్డోర్లో పర్ఫెక్ట్ మొక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నాను అంటే నార్మల్గా అయితే గార్డెన్స్లో పెంచినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? చూడడానికి అందంగా ఉండాలి. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. అలానే మంచిగా ఫ్లవరింగ్ రావాలి. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో, డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి, మంచి స్మెల్ రావాలని కోరుకుంటూ ఉంటాం. అంటే ఈ ఫ్లవర్స్ నుంచి మంచి స్మెల్ రావాలనుకుంటూ ఉంటాం కదా, దీనికైతే మంచి స్మెల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ స్మెల్ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా మంచిగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మొక్కలను అయితే ఎక్కువగా మన గార్డెన్స్లో చివర్లో పెంచుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇవి మహా అయితే కొంచెం అంటే ఎక్కువగా పెరగదు, అంటే లైక్ ఏంటంటే ఎక్కువ హైట్గా పెరగదనమాట. కాబట్టి చిన్నగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గార్డెన్స్లో అంచులకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారనమాట. అంటే చివర్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, బాగా పెరుగుతుందని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువగా అమెరికాలో అటువైపు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సెంట్రల్ అమెరికా, మెక్సికో అటువైపు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇండియా వాతావరణంకి అయితే కట్టే సెట్ అయిపోతుంది. అంటే ఈ వాతావరణంకి అయితే ఎంత టెంపరేచర్ అయినా ఇది సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాటరింగ్ విషయానికి వస్తే లైట్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో గార్డెన్స్ ఉన్నాయంటే తప్పకుండా సీతాకోక చిలుకలు అంటే బటర్ఫ్లైస్, అలాగే హనీ బీస్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా, ఆ మొక్కలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. వీటికైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీటిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట ఆ రకమైన ఇన్సెక్ట్స్ని. చూడండి ఎంత బాగున్నాయి కదా, నాకైతే చూడడానికి బాగా నచ్చింది. అండ్ స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా వస్తుంది.
ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి బిజీ లిజీ అని పిలుస్తుంటారు. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది కదా ఈ పేరు, నాకు కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు సైంటిఫిక్ నేమ్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఇదైతే చాలా ఈజీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మన ఇండియన్ ప్లాంట్ కాదు, ఎక్కువగా అయితే మన ఈస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు ఇక్కడి వరకును. అండ్ మన ఇండియన్ టెంపరేచర్కి బాగానే సెట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా ఫ్లవరింగ్ చూసారు కదా, చాలా అందంగా వస్తుంది కదా. ఇదైతే త్రూ అవుట్ ఇయర్ ఇవ్వదు, ఓన్లీ వసంతకాలంలో ఇస్తుంది అనమాట. అంటే దగ్గర అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చ్ వరకు మంచిగా మనకి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మిగతా ఇయర్స్ మొత్తం ఓన్లీ ప్లాంట్ నార్మల్గా ఉంటుంది, అసలు ఫ్లవరింగ్ ఉండదు. ఈ టైంలో మాత్రమే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. నేను ఇక్కడైతే అబ్జర్వ్ చేసింది అయితే దగ్గర 3 to 4 కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్లవర్స్ మనం చూసేది ఇప్పుడు చూసేది రెడ్ కలర్ కదా, అండ్ పింక్ కలర్ ఉంది, అలాగే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ కలర్స్తో చాలా అందంగా ఉంటుంది. అండ్ గార్డెనింగ్లో అయితే పర్ఫెక్ట్ మొక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మన గార్డెన్స్లో ఎక్కువగా మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం కదా, సో ఇది పెంచాము అంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గార్డెనింగ్స్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే దగ్గరగా ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం. కొన్ని అయితే ఖచ్చితంగా డైరెక్ట్గా సన్లైట్గా అవసరం, కొన్ని అయితే అవసరం ఉండదు. సో పెద్దగా ఉన్న మొక్కల మధ్యలో ఇలాంటి మొక్కలు పెంచాము అంటే చూడడానికి అందంగా ఉంటుంది. దీనికి కావాల్సిన సన్లైట్ని ఇది తీసుకుంటుంది. అంటే ఇది సెమీ సన్లైట్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఎండ పడినా మొక్క త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి, చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో పెద్ద మొక్కల కిందన ఇలాంటి చిన్న మొక్కలు పెంచాము అంటే అద్భుతంగా పెరుగుతాయి, అందంగా పెరుగుతాయి, అండ్ ప్లేస్ కూడా కలిసి వస్తుంది. అండ్ దీని గురించి అయితే చెప్పడానికి పెద్దగా ఏం లేవు, బట్ వాటరింగ్ అయితే నార్మల్గా వేస్తే సరిపోతుంది. అండ్ ఎక్కువగా ఇది రెడ్ సాయిల్ని అలాగే బ్లాక్ సాయిల్ని కలిపి ఇష్టపడుతుంది అనమాట. అంటే ఎక్కువగా తేమ ఉండకూడదు, అలా అని చెప్పి వాటరింగ్ లేకుండా ఉండకూడదు, మీడియంలో ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. గార్డెన్స్లో అయితే పర్ఫెక్ట్ జోడి. ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కల పేరు వచ్చేసి ఫ్లేమింగ్ కేటీ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్కి ప్రసిద్ధి చెందింది అనమాట. ఎక్కువగా ఇండోర్లో పెంచుతూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దగ్గర 6 కలర్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. అండ్ ఇదైతే చాలా అందంగా అనిపిస్తుంది నాకు చూడడానికి అయితే. ఎందుకంటే మనకి చిన్న ఫ్లవర్స్ అయినా సరే మనకి చాలా అందంగా క్యూట్గా పెరుగుతున్నాయి అనమాట. చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత అందంగా ఉన్నాయో. దూరం నుంచి చూస్తే ప్లాస్టిక్ పూలా ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూస్తేనే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇది మొగ్గలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మల్లెపూలు ఉంటాయి కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట. దీనికైతే ఎలాంటి స్మెల్స్ రావు. నార్మల్గా అయితే చూడడానికి అందంగా డెకరేటివ్ ప్లాంట్ కింద అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అంటే లీవ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కూడా చాలా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ చాలా మందంగా ఉంటుంది అనమాట. నార్మల్గా లీవ్స్ ఎలా ఉంటాయి, చాలా సన్నగా డెలికేటెడ్గా ఉంటాయి కదా, బట్ ఇవైతే అలా కాదు, చాలా గట్టిగా ఉంటాయి అనమాట. చూడండి, మొత్తం వాటర్ అంతా ఇది అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. చూడండి, చాలా అట్ట మొక్కలా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది అనమాట. చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం త్రూ అవుట్ ఇయర్ కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇండోర్లో ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇండోర్లో ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కువగా సన్లైట్ అవసరం లేదు, అలాగే తక్కువ వాటర్ తీసుకుంటుంది. అండ్ బ్లాక్ అండ్ కోకోపీట్ ఉంటుంది కదా, అది కూడా వేసి పెంచారు అంటే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. త్రూ అవుట్ ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి చూడడానికి ఎప్పుడు డెకరేటివ్ ప్లాంట్ అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ దగ్గర 6 కలర్స్ ఉన్నాయన్నమాట. నాకైతే భలే ముద్దుగా అనిపించాయి. మీకు ఎలా అనిపించింది? మరి ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి పెటూనియా అని పిలుస్తూ ఉంటారు. దగ్గర కలర్స్ అయితే 6 షేడ్స్ ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా, చాలా బాగుంది. ఒకటి రెడ్ కలర్, ఇంకోటి పింక్ కలర్ అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఇది ఎక్కువగా సౌత్ అమెరికాలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు, అక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇదైతే మ్యాక్సిమం త్రూ అవుట్ ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ అనమాట. గార్డెన్స్లో అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా సన్లైట్ని సెట్ అవుతుంది, అంటే ఎంత సన్లైట్ వచ్చినా కూడా సెట్ అయిపోతుంది అనమాట. వాటరింగ్ అయితే మినిమం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కూడా ప్రాబ్లమే అనమాట. అండ్ గార్డెనింగ్స్లోకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. అండ్ ఇంకోటి ఏంటంటే స్మెల్ చూసాను, స్మెల్ అయితే ఏం లేదు. నార్మల్గా ఫ్లవరింగ్ ఉందంటే ఖచ్చితంగా స్మెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనుకుంటాం కదా. దీనికైతే ఎలాంటి ఫ్రేగ్రెన్స్ లేదనమాట. అండ్ ఇదైతే ఎక్కువగా
ఎంతటి ఎండనైనా కూడా తట్టుకుంటుంది అనమాట, తట్టుకొని నిలబడుతుంది. అంటే నార్మల్గా కొన్ని కరువు ప్రాంతాల్లో ఎక్కువగా వాటరింగ్ లేకపోతే చచ్చిపోతూ ఉంటాయి కదా మొక్కలు, ఇదైతే అలా చనిపోదు, నార్మల్ వాటరింగ్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ దీనికైతే రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కాంబినేషన్లో ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ డైరెక్ట్ సన్లైట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి కావాల్సిన ఇంకేం లేవు, ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నార్మల్గా ప్లాంట్స్ పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి. బేబీని ఎలా చూసుకుంటామో ప్లాంట్స్ కూడా అలా చూసుకున్నప్పుడు మాత్రమే బాగా పెరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్లాంట్స్కి అలా వదిలేసామంటే కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాటి గురించి అవి చూసుకోగలుగుతూ ఉంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే ఈ మొక్కను అబ్జర్వ్ చేసినట్టయితే చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ మొత్తం కూడా గ్రీన్ కలర్, అంటే లైట్ గ్రీన్ కలర్ షేడ్ వస్తూ ఉంటుంది అనమాట మొత్తం కూడా మనకి ఆకులు అనేవి. అండ్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి డబల్ షేడ్లో ఉంటాయి, అంటే వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ పింక్ అని, వైట్ అండ్ ఎల్లో అని, అండ్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా అబ్జర్వ్ చేయండి, చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఆ కలర్స్ భలే నచ్చాయి అనమాట. అండ్ ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. నర్సరీ పేరు గుర్తుంది కదా, శ్రీ గంగా భవాని నర్సరీ అనమాట ఇదైతే. అండ్ అడ్రస్ వచ్చేసి వామగిరిలో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి, రోడ్ పాయింట్లో అనమాట. ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడైతే చాలా మంచి ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేశారంటే వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేశారు, అలాంటి ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.